హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, మీకు ఈ వీడియో రెజనేట్ అయిందా? డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోతున్నాను. డెఫినెట్లీ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే నెక్స్ట్ టైం మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్కి వచ్చి మీ రివ్యూస్ అది కూడా పోస్ట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా ఇంకా కొంచెం మోటివేషన్గా కానీ ఇంకొంచెం హెల్ప్ఫుల్ కానీ అవుతుంది. డెఫినెట్లీ వీడియో నచ్చుతుంది అని చెప్పిన వాళ్ళు పర్సనల్గా వచ్చి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే మీరు కామెంట్స్లో చెప్పడం వల్ల ఇంకొంతమందికి ఎక్స్ట్రా తెలుస్తుంది ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అని. ఓకేనా? మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చినా, మీ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చినా, ఏమన్నా వచ్చినా, కమ్యూనికేషన్ వచ్చినా, మీకు రీయూనియన్ అయినా డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా రీడింగ్స్ వల్ల ఇంతమందికి ఓకే హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకొంతమందికి కూడా హోప్ వస్తుందన్నమాట. ఓకే, ఈ విషయం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ వచ్చి మీరు చెప్పండి రివ్యూ. మీరు మీ పర్సన్ కలుసుకున్నప్పుడు కానీ, మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు కానీ, ఇక్కడ రీడింగ్లో వచ్చింది మీకు రెజనేట్ అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి లైక్ ఏంటంటే వీళ్ళు ఊరికనే ఏదో చెప్పేస్తున్నారు, ఫేక్గా చెప్పేస్తున్నారు అన్నట్టుగా కాకుండా ఆల్రెడీ కొన్ని డేస్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్. మీకు ఏదన్నా ఈ ఛానల్ నుంచి బెనిఫిట్ వచ్చింది, ఈ వీడియోస్ నుంచి మీకు యూజ్ అయింది, ఈరోజు యూజ్ అయింది అంటే డెఫినెట్లీ వచ్చి చెప్పండి. ఓకే, అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు మీ పర్సన్ నుంచి మీ లైఫ్లోకి రావాలి అని మీరు కోరుకుంటే మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉన్నాయండి. సో దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. లైక్ ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేయొచ్చా, ఎంతకాలం వెయిట్ చేయాలి, వెయిట్ చేసినా అసలు వస్తారా రారా, కొన్ని క్వశ్చన్స్ సపరేట్గా మీకు ఉంటాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి. పేజ్ ఆఫ్ వర్డ్స్, మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ వర్డ్స్, ద హెరఫెంట్, the tower, the lovers, the moon, the hermit, ace of pentacles, universe, please guide us.
10 of Pentacles, Three of Pentacles, Page of Pentacles, Ten of Wands, Five of Pentacles, Two of Pentacles, Four of Cups, so one more card, universe. Please give us one more card, universe. Ten of Cups. సో ఈ రీడింగ్ వచ్చేసి అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుందండి. మెయిన్గా ఎవరు కనిపిస్తున్నారంటే ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. లైక్ అది మీరు కానివ్వండి, ఇక్కడ మీ పర్సన్ కానివ్వండి, నాకెందుకో మీ పర్సన్ ఎనర్జీలోనే ఇది ఉంది అనిపిస్తుంది, పెంటికల్స్ ఎనర్జీ. అండ్ ఇంకొకటి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వీళ్ళు అయి ఉండొచ్చు. సో వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ చాలా హీల్ అవుతున్నారండి, చాలా చాలా హీల్ అవుతున్నారు. ఎందుకో లైక్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్ నుంచి బయటికి రావాలి అని చెప్పి కొంతవరకు హీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ చాలా వరకు తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పట్లేదు, నిజం చెప్పట్లేదు. అన్నీ అబద్ధాలే చెప్పి ఉండొచ్చు మీకు, అలా కనిపిస్తున్నాయి, అన్నీ అబద్ధాలే చెప్పడము. సో బట్ అట్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మీతో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ చాలా హీల్ అవుతున్నారు. హీలింగ్ ఎనర్జీ నాకు ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఎందుకో చాలా సఫర్ అవుతున్నారు. సఫరింగ్ ఉంది, హీలింగ్ ఉంది. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఆలోచనలు. పాస్ట్లో ఈ పర్సన్ మీకు కొంచెం ఫేక్గా కూడా కనిపించి ఉండొచ్చు. బట్ ఏంటంటే అట్ ప్రజెంట్ ఈ పర్సన్ అయితే కొంతవరకు సఫర్ అవుతున్నారు, హీలింగ్ అవుతున్నారు. జడ్జ్మెంట్. బట్ ఒక డెసిషన్గా అయితే తీసుకోవాలి, మీ విషయంలో ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ విషయంలో తను చెప్పిన అబద్ధాలకు కానీ వీటన్నిటికీ చాలా పశ్చాత్తాపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అనవసరంగా తనకు అలా చెప్పాను అని చెప్పేసి చాలా పశ్చాత్తాపం, హీల్ అవుతున్నారు. మేబీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండుండొచ్చు. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది వీళ్ళ లైఫ్లో. సో హీలింగ్ ఎనర్జీ మాత్రం నాకు ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తుంది. బట్ పాస్ట్లో వీళ్ళు మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, కానీ నేను కావాలని చెప్పలేదు, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. సో డెఫినెట్లీ ఇంకొక ఛాన్స్ మీతో తీసుకోవడం కోసం, వాళ్ళు చేసిన తప్పులు, మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు సరి చేసుకోవడం కోసం ఇంకో ఛాన్స్ కావాలి అని మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం గాడ్కి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కల్పించమని ప్రే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మేబీ పాస్ట్లో వీళ్ళకి తెలుసు కానీ తెలియక కానీ మీతో చీటింగ్ కానీ ఇలాంటి ఏదో చేస్తుండొచ్చు. సో దానికి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు చేసిన తప్పులకి. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్
కొంతవరకు ఆలోచనలో పడిపోయారు మీ విషయంలో. ఓకే. చాలా ఆలోచనలో పడిపోయారు మీ విషయంలో. మళ్ళీ ఎలా మీ లైఫ్‌లోకి రావాలి? ఎలా మిమ్మల్ని ఒప్పించాలి? ఈసారి మిమ్మల్ని ఒప్పించడం చాలా కష్టం అని ఆలోచిస్తున్నారు. సో, అందుకే ఇక్కడ స్టార్టింగ్ కార్డే స్పైయింగ్ వచ్చింది. సో, మిమ్మల్ని ఆన్‌లైన్‌లో మీ పర్సన్ ఎప్పుడు స్పై చేస్తూనే ఉంటారు. లైక్ మీరు వాట్సాప్‌కి ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారని కానీ, అండ్ మీరు లైక్ ట్రూ కాలర్‌లో చెక్ చేస్తారు, వాట్సాప్‌లో చెక్ చేస్తారు, ఇన్‌స్టాలు, ఫేస్‌బుక్‌లు మీరు ఎక్కడ ఫాలో చేస్తారో, లేకపోతే ఎవరికి లైక్ చేస్తున్నారు, ఎవరికి కామెంట్స్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీ పర్సన్ మిమ్మల్ని లైక్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, నన్ను ఎందుకు స్పై చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. నన్ను చాలా బాధ పెట్టారు, నన్ను హర్ట్ చేశారు, ఇంకా నన్ను ఎందుకు స్పై చేస్తున్నారు వీళ్ళు అని మీరు అనుకొని ఉండొచ్చు. బట్ వాళ్ళ మనసులో మీకు ఇంకా అదే స్థానం ఉంది. ఐ మీన్ ఒకవేళ వీళ్ళు నన్ను చీట్ చేసి వెళ్ళిపోయారు, ఇంకా నన్ను ఎందుకు అబ్జర్వ్ చేయడము, వాళ్ళ వల్ల నేను చాలా మోసపోయాను, నేను చాలా పడ్డాను, ఐ మీన్ అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. 24/7 మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఫాలో చేయడానికే వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీతో ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, మీ వాల్యూ ఏంటి అని అర్థం కాలేదు. సో మేబీ మీరు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా అని కానీ, ఇంకెవరైనా మిమ్మల్ని లైక్ ఉంటారు కదా, మిమ్మల్ని ఇంకెవరైనా ఫాలో చేస్తున్నారా అని కానీ, మీరు ఇంకెవరైనా ఇష్టపడుతున్నారా కానీ, మిమ్మల్ని ఇంకెవరైనా ఇష్టపడుతున్నారా లైక్ సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్పలేము, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వచ్చు. సో ఎక్కడ ఈ పర్సన్ని మీరు కాదని ఇంకొకళ్ళకి అట్రాక్ట్ అవుతారో అని భయపడుతున్నారు వీళ్ళు. సో నాకు తెలిసి ఇక్కడ మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరిగి ఉండొచ్చు. నాకు ఎందుకో మ్యారీడ్ పర్సన్ అనిపిస్తుంది ఈ పర్సన్, ఆర్ ఎల్స్ మ్యారేజ్ వరకు వచ్చి మీ రిలేషన్ సపరేషన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ అది కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మ్యారేజ్ కార్డు, హెరఫెంట్ కార్డు ప్లస్ టవర్ కార్డు, మ్యారేజ్ వరకు సిచ్యువేషన్ వచ్చి మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయి ఉండొచ్చు. ఓకే, అదే కనిపిస్తుంది అక్కడ. లేకపోతే మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరు సెపరేషన్ అయి ఉండొచ్చు. సో బట్ ఒకళ్ళనొకళ్ళు ఆన్లైన్ స్పైయింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్, మీరిద్దరు మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ చేసుకుందాము అనుకొని మేబీ కొన్ని ఇష్యూస్ వల్ల మీరు అక్కడ దాకా వెళ్ళకపోయి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని డెఫినెట్గా తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా ఎక్కువగా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ మీ పర్సన్ని మళ్ళీ మీ వైపు పుల్ చేస్తుంది. ఒకవేళ మ్యారేజ్ వరకు వచ్చి సెపరేషన్ అయిపోయినా ఈ పర్సన్ మాత్రం మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే మీరు సపరేట్గా మ్యారీడ్ అయి ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ కూడా సపరేట్గా మ్యారీడ్ అయి ఉండొచ్చు. మ్యారేజ్ అయినా సరే ఈ పర్సన్తో మీకు కొంతవరకు డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకొని కూడా ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇద్దరు సెపరేషన్ అయిపోయి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. ఓకే, నాకు ఇక్కడ ఇదే కనిపిస్తుంది. ద లవర్స్, మీ పర్సన్ ఎనర్జీ, ఇక్కడ మీ ఎనర్జీ ఒకరినొకరు ఆలోచించుకుంటారు, ఒకరినొకరు తలుచుకుంటారు, ఒకరంటే ఒకరికి ప్రాణం ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్కి కానీ ఈ దూరానికి కానీ
డెఫినెట్లీ మీ పర్సన్ చాలా డీప్గా హర్ట్ అవుతూ ఉంటారు. ప్రతి క్షణం వీళ్ళు మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతారు, చాలా బాధపడతారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ, మీకు దూరంగా ఉంటున్నందుకు కానీ, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరగనందుకు కానీ, అండ్ మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్కి కానీ, మీ ఇద్దరి మధ్య ఈ ప్రేమ అది చూపించడానికి మధ్యలో మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారని కానీ, మిమ్మల్ని తన సొంతం చేసుకోలేకపోతున్నానని కానీ, ఎందుకు మన మధ్య ఇంత దూరం ఏర్పడింది, ఒకరి కోసం ఒకరు అనుకున్నాము కానీ ఎందుకు మన ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు మన ఇద్దరి మధ్య ఈ గ్యాప్ వస్తుంది, చిన్న చిన్న విషయాలకి ఇంత ఇష్టపడి ఇంత ప్రేమించుకున్నాము, ఇదంతా జరిగింది. నేనంటే ఎంత ఇష్టమో నీకు, నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం. కానీ ఎందుకు ఈ సెపరేషన్ మనకి, ఎందుకు ఈ బాధ మనకి అంటున్నారు ఇక్కడ మీకోసం. సో హెరఫెంట్ ఎవ్వరికీ చెప్పట్లేదు, చాలా లోన్లీగా ఉంటున్నారు. ఐ మీన్ ఏదైనా బయట ఫంక్షన్స్కి కానీ, ఈ మూవీస్కి కానీ అందరూ ఉన్నట్టు ఉండలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి మీ మెమరీసే గుర్తొస్తున్నాయి, మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. ఎలా మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేసుకోవాలని కానీ, ఎలా మీ మనసులో వాళ్ళ స్థానం సంపాదించాలని కానీ, ఎలా మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలని కానీ, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. సో ఏదో ఒక ఆన్సర్ అయితే వీళ్ళకు వచ్చింది. వాళ్ళు చేసిన తప్పులు ఏంటి మీ విషయంలో, వాళ్ళని వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. అంటే మళ్ళీ ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మిమ్మల్ని ఒప్పించాలి, ఏ విధంగా మళ్ళీ మీ ఇద్దరికి ఇంకొక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ మీతో కలిసి మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ వస్తే బాగుంటుంది అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. సో ఎందుకంటే హెరఫెంట్ కార్డ్ కింద ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే మీతో న్యూ బిగినింగ్ కానీ, మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని కానీ, ఒక్క ఛాన్స్ రాదా నాకు, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వలేవా అంటున్నారు. నీ లైఫ్లో ఉండడానికి, మనిద్దరి ప్రేమ నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వలేవా నా కోసం, నా తప్పు నేను సరి చేసుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వలేవా అంటున్నారు. సో మేబీ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ దీని తర్వాత 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి భయపడి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయి ఉండాలి. మీకు ఎందుకో ఈరోజు మ్యారీడ్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 10 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 10-10 ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెన్స్ కానీ, మనీ పరంగా డిఫరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువ అని కానీ మీరు తక్కువ అని కానీ, సో ఇలాంటి డిఫరెన్సెస్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య.
కాస్ట్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నాకు తెలిసి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న పర్సన్ అయినా అయి ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఆల్రెడీ ఎలా చెప్పాలి, మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఇంకొక థర్డ్ పర్సన్ ఉండడం వల్ల మీ విషయంలో ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఏ అంటే ప్రేమ ఉంది కానీ ఇక్కడ మీ పర్సన్కి అది ఇంకొక స్టెప్ ఫర్దర్ ఎలా వెయ్యాలి అన్న దానికి ఆలోచిస్తున్నారండి వీళ్ళు. మీరంటే ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఇష్టం ఉంది, ఇందులో డౌటే లేదు. బట్ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ వై ఇస్ దిస్ 10 of Pentacles హియర్? యూనివర్స్ 10 of Pentacles ఇక్కడ ఎందుకు వచ్చింది? క్లారిటీ ఇవ్వండి. Why is this 10 of Pentacles here? సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మైండ్లో ఇటు ఫ్యామిలీ ఇటు మీరు ఇద్దరూ ఉంటారు. మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ కన్నా కూడా ఇక్కడ మీ పర్సన్. కానీ ఏంటంటే తన లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు అని. So why is this 3 of Pentacles here? Clarity even universe. సో 3 of Pentacles క్లారిఫికేషన్ వచ్చేసి 7 of Swords. ఇక్కడ ఇటు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని మోసం చేయలేరు, అలాగే మిమ్మల్ని మోసం చేయకూడదు. సో ఇద్దరిని మోసం చేయకూడదు అనే ఉద్దేశంతో మీ విషయంలో ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఒక డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోతున్నారు. లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు, అటు ఫ్యామిలీని వదులుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ అయి ఉంటే, ఒకవేళ ఈ పర్సన్ మ్యారీడ్ కాకపోయి ఉంటే ఇక్కడ వాళ్ళని హర్ట్ చేయకూడదు, అలాగని మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. సో వదులుకోవడం ఇష్టం లేక ఎటు నిర్ణయించుకోవాలో అర్థం కాక మీ పర్సన్ అలా ఆగి ఉన్నారు. బట్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ కనిపిస్తుంది. బికాస్ మీరు లేకుండా 10 of Wands వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. అంటే మీకు దూరంగా ఉంటూ కానీ మీకు చెప్పకుండా కానీ వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ ఇదవుతుంది. వర్క్ విషయంలో చాలా స్ట్రెస్ అవుతున్నారు, జాబ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెస్ ఎక్కువ ఉంది వీళ్ళ లైఫ్లో. అది ఒకవేళ ఇది చూసేది హౌస్ వైఫ్ అయితే కనుక ఆ పనిలో కూడా వీళ్ళు మనసు పెట్టి చేయలేకపోతున్నారు, ఆ విషయంలో కూడా స్ట్రెస్. అంటే ఇక్కడ వర్క్లో అంటే ఏ పని చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు కదా జనరల్గా, ఆ పని చేసే దానిలో మనసు పెట్టి చేయలేకపోతున్నారు, అతి కష్టం మీద చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి ఇదంతా మీ మనసులో మీరు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా పని చేయాలన్నా కూడా మనసు వెళ్ళట్లేదు. మనసు లేని చోట మనిషి ఎలా ఉంటారు చెప్పండి. సో డెఫినెట్లీ 5 of Pentacles ఇక్కడ మీ పర్సన్ మీకోసం చాలా ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఎక్కువ డిప్రెషన్లో ఉంటున్నారు, బాధపడుతున్నారు లోన్లీగా. సో ఒకవేళ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కానీ మీరు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వరేమో అన్న భయంతో కానీ డెఫినెట్లీ ఇక్కడ మీకోసం సఫర్ అవుతున్నారు మీ పర్సన్. ఏడుస్తున్నారు కానీ అది మీకు తెలియకపోవచ్చు, మీకు చెప్పకపోయి ఉండొచ్చు. బికాస్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది చెప్తారు,
కొంతమంది చెప్పుకోలేరు, నేను ఇలా బాధపడుతున్నాను నీకోసం ఇంత నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి. మేబీ మీరు కాంటాక్ట్‌లో ఉంటే గనక వీళ్ళు మీకు చెప్తారు. ఒకవేళ మీరు ఈ పర్సన్ కాంటాక్ట్‌లో లేరనుకోండి, వాళ్ళు బాధపడేది కూడా మీకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్ వాళ్ళ లైఫ్‌లో ఉండొచ్చు, ఉండకపోయుండొచ్చు. సో, డెఫినెట్‌లీ వీళ్ళు మీకోసం అయితే బాధపడుతున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్ ఎందుకో వీళ్ళ లైఫ్‌లో ఉన్నదాన్ని వదులుకోలేక, మిమ్మల్ని కాదనుకునే ఉద్దేశం లేక, నాకు తెలిసి వీళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చాలా జగల్ అవుతున్నారు. ఇటా వీళ్ళ ఫ్యామిలీయా? లేకపోతే మీరా? లేకపోతే థర్డ్ పర్సనా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సనా? మీరా? సో, ఇలా కన్‌ఫ్యూజన్. బట్ ఇక్కడ ఇద్దరి మధ్యలో నలిగిపోతోంది మీ పర్సన్. సో 4 ఆఫ్ కప్స్ డెఫినెట్లీ వీళ్ళు మీకోసం చాలా బాధపడుతున్నారు. డెఫినెట్లీ నన్నెవరూ పట్టించుకోవట్లేదు. చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. అంటే ఎవరికీ న్యాయం చేయలేకపోతున్నాను నేను. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఐ మీన్ మేబీ పాస్ట్‌లో వీళ్ళు మీ విషయంలో చాలా నెగ్లిజెన్స్ అయితే చూపించారు. సో, దానికి ఇప్పుడు వీళ్ళు ఆ నెగ్లిజెన్స్‌కి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. సో, డెఫినెట్‌లీ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. వీళ్ళు అసలు హ్యాపీగా లేరు. చాలా సాడ్‌గా ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సో 10 ఆఫ్ కప్స్ ఇక్కడ ఫ్యామిలీ కోసమే వీళ్ళు ఉంటున్నారు. ఫ్యామిలీ కోసమే ఉంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని, లైక్ మీకు ఈ పర్సన్‌కి కిడ్స్ అయినా ఉండొచ్చు. ఇంకొక సిచ్యువేషన్‌లో ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ చూసారు. ఇద్దరు పిల్లలు ఉండాలి అని కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, సో ఇలా చాలా ఎన్నో ఊహించుకున్నారు మీతో. బట్ అదంతా జరగనందుకు మీ పర్సన్ చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎంతో ఊహించుకున్నారు. ఊహించుకున్నది ఏది జరగలేదు అని చాలా సాడ్‌గా ఉన్నారు. సో, ఇలా చూసుకున్నా మీ పర్సన్ డెఫినెట్‌లీ బాధపడుతున్నారు. ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. బట్ డెఫినెట్‌లీ వీళ్ళు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీతో కూడా మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. అక్కడ కూడా చిల్డ్రన్ ఉండుండొచ్చు. సో, దానికోసమని మీ విషయంలో మీ లైఫ్‌లోకి రాలేకపోతున్నారు. ఐ మీన్ తన ప్రేమ అంతా మీ పైన చూపించలేకపోతున్నారు అని నాకు ఇక్కడ అనిపిస్తుంది. సో, కన్‌ఫ్యూజన్. బట్ డెఫినెట్‌లీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ ప్రేమ అయితే డెఫినెట్‌లీ మీ పర్సన్‌కి కావాలి. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ పర్సన్. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయో. డ్యామేజ్, వి బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. సో, ఇద్దరూ హర్ట్ అవుతున్నారంట ఈ రిలేషన్ నుంచి. ఇండిసెప్టివ్, ఐ నో మై ఇన్ఎబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. అంటే తను ఒక నిర్ణయం మీ విషయంలో తను ఒక నిర్ణయం తీసుకోలేనందుకు మీరు కూడా హర్ట్ అవుతారన్న విషయం, మీరు కూడా బాధపడతారన్న విషయం ఈ పర్సన్‌కి తెలుసు.
డిస్ఆనెస్టీ బై లయింగ్ ఐ రిపోర్ట్ యాజ్ ఎ పార్ట్. సో మీకు అబద్ధాలు చెప్తూ ఈ పర్సన్ ఏంటంటే ఇద్దరు ఒకరంటే ఒకరికి దూరం పెరిగిపోయింది. ఇందాక అదే చెప్పాను కదా నేను డిస్ఆనెస్ట్. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.